టమాటా చారు నీళ్ళే ఉంటది. నీళ్ళు ఉండదు బేబీ, చేసి చూపియాలా? నిన్న చెప్పినా నీకు, నేను చేసేటప్పుడే చెప్పినా. తింటా తినా లేకపోతే వదిలేయండి. మంచి చారు వేసుకో బేబీ. ఎందుకంటే వేసుకో బాగా ఇష్యూలు కొడతా. నేను చాలా సీరియస్ చెప్తున్నా. నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? ఎంత హర్టింగ్ ఉందో తెలుసా నాకు. టమాటా కష్టపడి చేయరు బేబీ, నీళ్ళు వస్తే అయిపోతుంది. నువ్వు మొత్తం ఎట్లా చేసినావు తెలుసా? అది చాలా హర్ట్ చేస్తున్నారు మీరు, చాలా హర్ట్ చేస్తున్నారు. ఇంకోసారి చెప్తున్నావు మంచిగా ఉంది మంచిగా ఉందా? నీకు మంచిగా ఉండాలి, నాకు మంచిగా ఉండాలి. అర్థం కాదు అది చెప్తే? ఏం చావాలి ఇది చెప్పు. ఇన్ని 100 సార్లు చెప్పినాను నేను, చెయ్యకు బేబీ చెయ్యకు బేబీ అని. అవసరం లేదు బేబీ. ఎందుకు అట్లా చేస్తున్నావు బేబీ? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? తిను బేబీ. అస్సలు కరెక్ట్ గా బేబీ, చాలా హర్టింగ్ ఉంది. నాకు ఆకలి అవుతుంది. ఊకే ఏంటి ఇంట్లోనే ఉడుతా తింటదేనని పోతా ఉండిపోయి ఓవరాక్షన్ అవుతుంది కదా బాగా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలా రోజులు అయింది వీడియోలు చేయక స్టెల్ల దాంట్లో. సో నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, ఎట్లా చాలా రోజులు అయిపోయింది కదా, ఆమెకి ఇట్లా ఐడియా ఉండదు ప్రాంక్ అని. సో ప్రాంక్ ఏంటంటే, ఆమె ఇప్పుడు వంట చేస్తుంది, ఆ వంట బాగాలేదని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది ఏందనేది చూపిస్తాను మీకు ఏం చేస్తున్నాను. వంట చేస్తాను చూపిస్తాను. A few moments later. So friends, మైక్స్ ఈరోజు డబ్బులు ఒక మైక్ నా దగ్గర పెట్టుకుంటే డౌట్ వస్తుంది కాబట్టి నా ఏం చేస్తున్నావు? ప్లీజ్, నేను ఇంత చేసినా కదా, అన్నం కూర అన్నం వండినా. వెంకట్ వాటర్ నింపవా బాబు? ఈ రొట్టగడు వచ్చాడు. అన్నీ చేయాలి. ఏమైంది వాడికి? అన్ని చేయాలంటుండు. మైండ్ ఖరాబ్ అయినా. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంది కాబట్టి మైండ్ ఖరాబ్ అవుతుంది. నీకు బ్రౌన్ రైసా వైట్ రైసా? వైట్ రైస్ బేబీ, కూర ఉండొద్దని చెప్పినా నేను. బేబీ తోటకూర నువ్వంటావు కదా, రాని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. నాకు ఎందుకు రాదు? నేను చేయలే. లాస్ట్ వీక్ కూడా తోటకూర ఫ్రై చెప్పిన బాగా బేబీ అని. ఓవరాక్షన్ కొట్టకు. మంచిగా ఉందని చెప్పి తిని కొంచెం తినే చాలు బేబీ, కొంచెం తీసుకో బేబీ చాలు. అవకాశం అన్నం పెట్టేసి వెంకట్ పెడుతున్నా. ఎందుకు? ఫస్ట్ తిను, ఆఫీస్ వర్క్ తర్వాత చేసుకో. నేను ఆఫీసర్లకు ఫోన్ చేస్తాను లేకపోతే. నాకు ఏ బేబీ ఫస్ట్ సాయంత్రం పాడుకోదామా? పోదామండి. ఆగుతావా? వేస్తున్నా. ఇప్పుడు ఏదో ముఖం పెట్టుకొని ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటావు. నేను చెప్పినా బేబీ, నేను అవన్నీ వినను అని చెప్పి. తోటకూర హెల్త్ కి మంచిది. ఓవరాక్షన్స్ కొట్టావు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? ఓవరాక్షన్ కొట్టకుండా తిను. చాలు. టమాటా చారు వేసుకో కావాలంటే. నేను తిననా చెప్పిన ఇగో ఇలా టమాటా చారు ఉంది. బేబీ మొత్తం నీళ్ళు చేస్తావు.
బేబీ చారు ఎట్లుంటది? మారవా ఉత్తర కుమారా నువ్వుగా? చారు ఎట్లుంటది? ఇదే ఇది జరుపు. అర్థం కాదు. మరి పొద్దున్న టిఫిన్ తీసుకొచ్చుకుండు. నేను మధ్యాహ్నానికి సాయంత్రంకి రెండే తెచ్చుకున్నాను. దొడ్డికాల దద్దమ్మ నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పిచ్చా అన్నం ఎట్లా? ఏది బేబీ మొత్తం నేను తిన్నాను. నేను తిన్నాను తినా. తిను వెంకట్. నాకు నచ్చ. ఏమైతుంది ఈరోజు? పట్టుకో. ఇదే కూరనా? తోటకూర అది అర్థమవుతుందా? బేబీ టమాటా చారు లీలీలే ఉంటది బేబీ. లీలీ ఉండదు బేబీ, చేసి చూపియాలా? టమాటా చారు అంటే ఏంటి మరి? లీలీలు ఉండదా? చారు అంటే చేసిన కష్టం చూడవు కానీ వడ్డుతా ఉంటావు నా పైన ఎప్పుడు. ఇంత కష్టపడి చేస్తే దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏంది బేబీ? ఉప్పు తీసుకొస్తా. ఉప్పు తక్కువైందని నాకు అర్థం. ఉప్పు చూసిన మంచిగా చేయాలి, చూసి చేసిన. ఇది కూర అంటారు వదిన తినమని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఒక్కసారి ఏమైతుంది వీడికి ఇట్లా ఉల్టా మాట్లాడుతున్నాడు? ఉప్పు తీసుకురా ఫస్ట్. ఉప్పు తెద్దాం అనుకున్నా మర్చిపోయినా. నాకు తెలుసు ఉప్పు తక్కువ ఉంటుందని. ఉప్పు ఎక్కువ వేస్తే తింటావు. నేను బ్రౌన్ రైస్ తింటున్నా. తిను బేబీ. ఏమైంది బేబీ? బాలేదు బేబీ కూర. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఎందుకు అట్లా సాంగ్ నేను తిని చెప్తా. అంతగానో ఓవర్ యాక్షన్ ఎందుకు కొడుతున్నావు? 1 అవర్ నుంచి కష్టపడి చేస్తే ఇట్లా మాట్లాడుతున్నావు. 1 అవర్ చేయాలి. అది 10 నిమిషాలు అయిపోతుంది. చారు 1 అవర్ చేసినావు. మొత్తం ఆడగొట్టు. తోటకూర ఫ్రై ఎవరు చేసిర్రు? అలా ఉప్పు కాదు, కారం పసుపు రెండు లేవు. వెంకటి ఏం లేదు ఒకసారి తిని చూడు బేబీ. నేను తింటున్నా. ఒక్క నిమిషం. తోటకూర హెల్త్ కి ఎంత మంచిది తెలుసా? తోటకూర కూర తోటకూర పచ్చిగా హలో, ఇది తోటకూర ఫ్రై. అర్థమవుతుందా? తోటకూర ఫ్రై మంచిగా ఉంటుంది. మొత్తం ఏం చేయనికి రాదు, వంట చేయనికి రాదు, ఏం మొత్తం మాడగొట్టినావు. ఇది మొత్తం ప్రేరణ వేసుకొని కొంచెం నన్ను. ఏందో ఏమో బేబీ. అన్నంలో ఉప్పు లేదు. అన్నం ఉప్పేస్తానా వెంకట్? కొత్తగా మాట్లాడుతున్నావు. ఏంటి ఇట్లా చేస్తున్నారు మీ ఇద్దరు ఈరోజు? ఏం చేస్తున్నాం బేబీ? ఇప్పుడు ఇట్లా మాట్లాడలే కదా. ఏం మాట్లాడలే? చేస్తున్నారు మరి నిన్న చెప్పినా నీకు. నేను చేసినప్పుడే చెప్పినా. తింటదేనా లేకపోతే వదిలేయండి. నేను చేసి ఆగు బేబీ, టేస్ట్ చేయని. అరే ఎందుకు? ప్లీజ్ కూర్చో. తిను బేబీ. ఏం తక్కువ అని చెప్పు బేబీ. కూర్చో బేబీ. నేను తినాలా వద్దా? ఏం తిన్నావు? ఏం తింటావు? మొత్తం మాడగొట్టినావు. చారేమో నీళ్ళు చేసినావు. చాలా అట్లనే అన్నం నీకు ఎన్నోసార్లు చెప్పిన బేబీ, వండడానికి రాకపోతే వండకు, వేరే వండుతారు అని చెప్పిన. నేను వండుతా అని చెప్పిన నీకు. ఏం వండినావు బేబీ? ఇది మొత్తం మాడగొట్టినావు చూడు. ఇది ఎవరైనా మిరపకాయలు వేస్తారు కదా, తెల్ల మిరపకాయలు, నల్ల మిరపకాయలు వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినవే. ఇంకా వండుడు ఎక్కువ అంటే ఇప్పుడు మరి దేనికి వండుతున్నావు బేబీ? వండుడు ఎక్కువ అని ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళా. ఇంత మంచిగా ఉంది బేబీ కూర. నీది నీకు బాగుంటుంది బేబీ. నేను 100 సార్లు చెప్పిన కూర బాగాలేదని. నిన్న ఇంట్లో చెప్పినాను బేబీ మంచిగా వండు రేపు అని. పప్పు చేయమని చెప్పిన. ఇది ఒకటి తింటా, నీకు నచ్చినట్టు చేసుకోవద్దు బేబీ ఇంట్లో. నేను జనను ఒకటి చెప్తాను. ఇంట్లో తినే టైం వస్తే భయం అవుతుంది. రోడ్డు మీద ఎవరికైనా పెడతా అయిపోయి అట్లా మంచి చారేసుకో బేబీ. ఎందుకంటే వేసిన బాగా కొడతా. నేను చాలా సీరియస్ చెప్తున్నా. నేను ఊక 10 మాటలు మాట్లాడద్దు. నాకు బాధ అవుతుంది. ఏం బాధ అవుతుంది? ఇంత కష్టపడి చేస్తా కూడా ఇట్లా బిహేవ్ చేస్తారు. ఓవరాక్షన్ చేయొద్దు. మా అమ్మోళ్ళు ఇంట్లో అయితే ఇట్లా వంటలు కూడా చేయలే నేను. అదే వచ్చింది కదా నా బాధ మాకు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ అమ్మ ఇంట్లో చేయాలి అంటే నేర్చుకోవాలి బేబీ. వెంకట ఎక్కువ మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పుకుంటావు చెప్పు. వండి పెట్టుడే ఎక్కువ. అర్థమవుతుందా? నేను ఎవరికి జీతాలు కాదు ఇక్కడ.
అంటే నువ్వు వెంకట్ రోజు మాట్లాడావు, ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఇట్లా? తప్పు చేసిన బేబీ, మొన్న కూడా ఇట్లానే చేసినా కదా బేబీ. బేబీ ఒక్కసారి చూడు బేబీ, ఇది నీళ్ళు అంటారా ఏమంటారు నువ్వు చూడు బేబీ, దీన్ని ఏమంటారు బేబీ? బేబీ అది టమాటా చారు బేబీ. చారు అండి, టమాటా తప్ప నీళ్ళు ఎక్కువ ఉన్నది. ఏమన్నా కనిపిస్తుందా? నీళ్ళే కనిపిస్తున్నాయి తప్ప చారు ఏమన్నా ఉందా? చారు 2 టమాటాలు వేసినావు, నీళ్ళు వేసినావు, కారం వేసి వేసినావు, దాన్ని చారు చేస్తున్నా కలిపేయవా? ఏంది నేను వండుతా, టిఫిన్ తింటున్నావేమి బేబీ? టిఫిన్ ఎవరు తింటుండే బేబీ? ఏం చావాలి ఇది చెప్పు. ఇన్ని 100 సార్లు చెప్పినాను నేను, చెయ్యకు బేబీ చెయ్యకు బేబీ అని. ఒక్కసారి ఇట్లా ప్రశాంతంగా తినని ఏది వంట ఏం చేసినావు అంతగా బేబీ? ఊరు ఒకసారి తినదు, నేను చూస్తున్నాను. తింటున్నా వెంకట్ నేను అప్పటి నుంచి. టమాటా చారు టేస్ట్ చేస్తావు, లీల్ అంటుంది కదా వెంకట్. టమాటా చారు ఎంత కష్టపడి చేస్తే ఎందుకు ఇట్లా బిహేవ్ చేసినా? ఎంత హర్టింగ్ ఉందో తెలుసా నాకు? టమాటా చారు కష్టపడి చేయరు బేబీ, నీళ్ళు వస్తే అయిపోతుంది. నువ్వు మొత్తం ఎట్లా చేసినావు తెలుసా? అది నీళ్ళే వస్తుంది. చాలా హర్ట్ చేస్తున్నారు మీరు, చాలా హర్ట్ చేస్తున్నారు. తింటే తినండి, లేకపోతే లేదు. నాకు వచ్చినట్టు నేను చేసిన, నాకు ఇట్లనే వస్తుంది, నేను ఇట్లనే చేస్తా. బేబీ ఎందుకు అట్లా చేస్తున్నావు? తింటే తిను లేకపోతే అవసరం. సారీ బేబీ, తినవా? సారీ. అవసరం లేదు బేబీ, ఎందుకు అట్లా చేస్తున్నావు బేబీ? ఏం తప్పు చేసిన ఇప్పుడు? నీవు ఎక్కువ మళ్ళా మీరు ఒక మాటలు తింటే డిన్నర్ లేకపోతే లేదని. సారీ బేబీ, తిను. అవసరం బేబీ లేదు. సారీ బేబీ, తిను. అవసరం లేదు, తిను. నేను ఏం తప్పు చేసిన బేబీ ఇప్పుడు? నేను కూడా తినాలి. ఇప్పుడు ఏమన్నా వెంకట్ అసలు టేస్ట్ కూడా చేయకుండా ఎట్లా మాట్లాడతావు? బాగాలేదు నాకు. తినకండి, నేను తింటా. నీకెవరు తింటే నువ్వైతే తినాలి కదా. తింటే మంచిగా ఉంది టమాటా చారు, తోటకూర. బేబీ తోటకూర మంచిగా ఉంది. తిను గమనం మూసుకొని. వందసార్లు చెప్తున్నావు మంచిగా ఉంది మంచిగా ఉందా? నీకు మంచిగా ఉండే నాకు మంచిగా ఉండాలి, అర్థం కాదా? అది చెప్తే టమాటా చారు బాగుంది. కొడుతూనే ఉంటావు. తినురాదు మరి, అది ఇట్లా తిను. వేసినావు కదా నాకు, తిను మరి అది ఇట్లా. 1 hour కష్టపడి బ్రౌన్ రైస్, వైట్ రైస్, తోటకూర, టమాటా చారు ఇన్ని చేసి ఇట్లా బిహేవ్ చేస్తారు మీరు. ఎంత ఒక మాట ఏం బిహేవ్ చేసినావు చెప్పు? కూర బాగాలేదు తినండి మళ్ళీ రోజు. నిన్న బాగాలేదు బేబీ, నిన్న చెప్పినప్పుడే చెప్పిన. నిన్న కొంచెం మాడింది, దానికి నేను ఒప్పుకున్నా. నిన్న బాగాలేదు, ఇయర్ ఇట్లా బాగాలేదు. నిన్న ఏదో కూర నేను ఇయర్ ఇట్లా ఏదో ఫ్రై చేసిన, ఏదో కూర చేసినావు. నేను చెప్పిన పప్పు వండు బేబీ అని, అర్థం కదా నీకు? పప్పు వండమంటే ఉంది, ఆకు ఖరాబ్ అవుతుందని వండినా. ఆకు ఖరాబ్ అవుతుందని చెప్పి ఎట్లా పడితే అట్లా వండుతారా? వండే తరిగి ఉంటుంది, కొంచెం నేర్చుకో వంటలు రాకపోతే. రోడ్డు మీద ఎవరికైనా పెడితే బంగారంగా తింటారు. లేనోడు బంగారంగా తింటాడు తెలుసా బేబీ? 10 సార్లు అనకు బేబీ, బంగారంగా తింటాడు బంగారం తింటాడు. తినరాదు బేబీ, అర్థమవుతుందా? మంచిగా ఉంది. ఏమైంది? తిను బేబీ, మరి తిను. మూసుకొని తిను. ఊకే ఎక్కువ రోజు నా దగ్గర ఒకసారి ఎన్నిసార్లు బేబీ తినొద్దా మేము మనిషి పూర్తిగా? సారీ బేబీ, తింటా. నేను తినను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. సారీ బేబీ, తిను. నాకు అవసరమే లేదు బేబీ, తిన. నేను తినను. మంచిగా ఉంది. సారీ, నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తాను. వెంకట్, ఇవి మోర్ల గుమ్మరియాలా? మోర్ల గుమ్మరియాలా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు చెప్పు, రోజు ఎట్లా అడ్జస్ట్ అయి తింటున్నావు మంచిగా ఉంది. నేను ఇంత ఓవర్ మంచిగా ఉందా? మంచిగా ఉంది బేబీ. ఇంకా వైట్ రైస్ తో ఇంకా బాగుంది, బ్రౌన్ రైస్ తో అర్థమైతలే. నీకు తిండి ఉంటే చాలు, టేస్ట్ ఎట్లుంటుందో కాదు, సరిపోదు నీకు. ఆకలి అవుతుంది బేబీ, తిను బేబీ. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? నేను తినను, తిను బేబీ. అస్సలు కరెక్ట్ గా బేబీ, చాలా హర్టింగ్ ఉంది.
బేబీ ఒక్కసారి తిను బేబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ తినవా బేబీ ప్లీజ్ తినవా బేబీ నేను ఏం తప్పు చేసిన బేబీ నువ్వు తింటున్నావు కదా బేబీ తినవా గమ్మన నాకు ఆకలి అవుతుంది ఊకే ఏంది నేను ఏం చేసిన బేబీ ఏం చేసినా నేను ఇంట్లోనే ఉడుతా తింటదేనని పోతా మరి గమ్మన కూర్చో. ఉండిపోయి కూర్చో మరి. ఓవరాక్షన్ అవుతుంది పెద్ద బాగా నేను ఉండి పెట్టుడు ఎక్కువ నాకు హెల్త్ బాగాలేకపోయినా నా ఎఫర్ట్స్ పెట్టి ఉండి పెడుతున్నా మీకు వంట అనేది నేను చేస్తాను తిన్న రోజులు ఎడిపోయినా బేబీ ఎట్లా తిన్నావు నువ్వు నా కూరలు మటన్ చేస్తే ఎట్లా తిన్నావు నీకు యాక్సిడెంట్ అని నువ్వు మటన్ చేస్తే తినలే అదే ఎప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది యాక్సిడెంట్ చేసి మటన్ అప్పుడే అదే తీస్తున్నావు దాని తర్వాత నిన్న చేసినావు నిన్న మాట్లాడుతున్నావు మరి కొంచెం మాడిపోయింది మనిషి అన్నప్పుడు తక్కువ ఎట్లా మాడుతుంది ఏమైనా చేసుకోండి నాకేం మొన్న మటన్ తెచ్చినా అది బయటకు తెచ్చిరేమో అనుకున్నా నువ్వు వంటలే అనుకున్నా అది కూడా బాగాలేదు ఇప్పుడు వద్దు బట్టలు నేను తినా నేను తినను తినను బేబీ నేను ఏం చేయాలి చెప్పు బేబీ ఇప్పుడు ఇంకోసారి కూర సరిగ్గా అర్థమవుతుందా ఒక్కసారి ఇది ఎవరు తింటారు తినకపోతే వాడేసేపు చారేయాలా తిను గమ్మన చారేస్తా బేబీ బేబీ నువ్వు తినవా చాలు మస్తు అయిపోయింది తిను మేము వేసుకొని తింటాం మాకు చేలు ఉన్నాయి నేను ఏం చేసినా బేబీ అంతగానం చేస్తున్నారు నువ్వు మీ తమ్ముడు వండి పెట్టుడు తప్ప నేను అవును వండి పెట్టుడు తప్పు తినండి బేబీ మరి మీరు అవసరం లేదు ఏం చేసినా నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా పాపంరా నీకు ఆ చదివే లేదురా. కూర అయితే బాగానే ఉంది అన్నీ బాగానే ఉండింది వస్తుందా రాదా చూద్దాం కొంచెం వెయిట్ చేద్దాం ఒకసారి బయట వచ్చారు ఇట్రా ఒకసారి ఎందుకు నేను డోర్ వేసుకోవాలి నువ్వు ఎందుకు వేసుకున్నావు డోర్ అమ్మ బాబాయ్ రా బేబీ సరే రా తినాలి బేబీ తిను ఇప్పుడు నువ్వు అంటే బాగాలేదని నువ్వు తింటలేవు ఇప్పుడు ఎంత హర్ట్ చేస్తున్నారు తెలుసా మీరు మీ మాటలతో ఇది కరెక్టేనా చేతి ఎందుకు కడుక్కున్నావు మీరు ఏడ తిననిస్తున్నారు అంటే నీకు అర్థమైపోయింది నాకు కూరనే బాగాలేదని ఇది మంచిగా తినలేక తింటున్నా ఎవరు తింటాడు ఎట్లా మాట్లాడుతుండే అట్లీస్ట్ ఒక మాట అంటున్నావా వాడేమో కూర బాగాలేదు కూర అంటున్నా నేను తిట్టలేదు నేను చూసారా సార్ డబుల్ యాక్షన్ నేను తిడితే అన్న ఊకుంటాడు వాడు కూర బాగాలేదన్నాడు బేబీ వాడు అనేంత సీన్ లేదంటే నాకు వండుడు రాదు ఓవర్ నాన్న పెట్టుకొని వండుకుంటే లేకపోతే ఏడ మంచిగా వండుతారు పోయాడ తినేసి పెళ్లి ఎందుకు చేసుకున్నాం బేబీ మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా కరెక్ట్ పెళ్లి చేసుకునేందుకు వంట చేసి పెట్టాను కదా ఏంట చేయకపోతే ఎద్దు ఎట్లా బేబీ రేపు 10 మంది వస్తారు అది మా దోస్తులు వస్తారు వాళ్ళు ముంగటి ఇది పెడితే ఎవరు తింటారు కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. హాస్టల్లో దీనికైనా మంచి ఫుడ్ తిన్నా నేను హాస్టల్ ఆయమ్మ మస్తు పెడతాను రేపు హాస్టల్ వేస్తాను అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చూడు ఒకసారి అవసరం లేదు బాగుందా బాగా చెప్పు మంచిగా ఉంటది చూడు నేను మంచిగా వండుతా బేబీ నాకు తెలుసు పక్కకు జరుగు అంత బాధ పెట్టుకుంటా మాట్లాడు నేను తిన్నాను అవసరం లేదు నాకు ఒకసారి తిను చెప్తా చెప్తా మనిషిని బాధ పెట్టుకుంటా బాగుందా ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు వెంకట్ బాగుందా బాగాలేదా బేబీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు బాగాలేదు ప్లేట్ అంటే అక్కడ దిక్కు ఏమన్నా కెమెరా కనిపిస్తుందా ప్రాంక్ చేసిరా బుద్ధుందా నీకు అసలు ఏమన్నా నేను మంచి వండుతా ఫ్రెండ్స్ వీళ్ళు ఇట్లా అనేసరికి నాకు ఎంత ఏడుపు వచ్చింది బేసిక్గా చాలా బాగుండుతుంది అంటే ఆమె రాకుండా చూసి నేర్చుకుంటుంది వంట ఎట్లా చేయాలి ఏం మా చేయాలి మమ్మీ ఫోన్ చేసి అడిగి రెసిపీస్ అన్ని వండుతా నేను మంచి వండినా అసలు ఎట్లా మాట్లాడినావు బాగుంది కాబట్టి అయిపోయింది బేబీ అవసరం బేబీ నెక్స్ట్ 5 days వండా వెంకట్ మాట్లాడినావు కదా నెక్స్ట్ 5 days అసలు వండా నేను చూడు పోయి ఏడని వండుకొచ్చుకుని నువ్వు అన్నావు కదా నీటిలో కొంచెం పాలకూర వేసుకోవాలి టేస్ట్ అనిపించింది తిందాం కదా అంటారు ఏమో ఫ్రాంక్ చూస్తాను కలిసి ఉంటుంది తింటాను గమ్మున అయిపోయినాయి క్రీమ్ బిస్కెట్
ఎంత హర్ట్ అయినా తెలుసా నాకు, బాధ అనిపిస్తుంది ఇట్లా ఇంత ఒక మనిషి కష్టం కూడా గుర్తిస్తలేరు వీళ్ళు అని. బాగుంది నిజంగా, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలాంటి ప్రాంక్ చేయాలనో. సో స్టే ట్యూన్ టు స్టెల్లా రాజ్ 777. థ్యాంక్ యూ. నాకు ఐడియా లేకుండా ఫ్రెండ్స్ మేము వీడియోలు చేస్తలేము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నా ఫోన్లో ఎయిర్టెల్ ఉంది, పడ్డదా? అసలు నాకు ఐడియానే లేదు, మేము వీడియోస్ చేస్తలేము. కానీ మస్తు బాధ అనిపించింది. మనము ఇంట్లో కష్టపడి వంట చేస్తాం, కిచెన్లో ఉబ్బరిస్తున్న వేడి వేడిరా, వీళ్ళు వచ్చి ఇట్లా వంకలు పెడితే ఎట్లుంటుంది? బట్ ఓకే. అసలు ఈ ప్రాంక్ ఐడియా ఎవరు ఇచ్చింది నీకు? బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు స్టెల్లా రాజ్ 777.